Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటే యాజ్ యాక్ట్రెస్గా అర్జున్ రెడ్డి అనుకుంటా. నేను ఈ సినిమా అని చెప్పను, ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయింది మాత్రం. ఆ సీన్ ఇలా చెప్పిన తర్వాత సో ఎలా యాక్సెప్ట్ చేశారు? బోల్డ్ సీన్స్ చేయండి సార్. అంతకు ముందే నేను ఒక ఆయన ఫస్ట్ మూవీలో మంచి క్యారెక్టర్ అనేది ఇచ్చారు. దెన్ లేటర్ తర్వాత మూవీస్లో ఎప్పుడైనా కానీ ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదా? దానికంటే తక్కువ ఇచ్చి నన్ను ఇన్సల్ట్. ఒక కేస్ మీ లైఫ్లో అంతకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చింది అనుకోవచ్చా? సి ఉమెన్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ టు ఎఫెక్ట్. సో అది చాలా వర్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడము. చోటా గారితో నేను సాల్వ్ చేస్తే నాకేంటి అని అడిగిన మనిషి ఆయన. అంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ సో మీరు జర్నీ అనేది ఎలా మొదలెట్టారు అసలు? నీకెంత ఫ్యామిలీ ఉందో నాకంతే ఫ్యామిలీ ఉంది కదా. నాకు మదర్, ఫాదర్, నాకు సన్ ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో కూడా జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా మనం చూస్తాం. ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఇట్లా ఇవన్నీ డే వన్ గుర్తు రావండి వీళ్ళకి. మొన్న జానీ మాస్టర్ విషయంలో వీళ్ళందరూ ఎవరో వచ్చారు కదా, ఝాన్సీ గారు, తమ్మారెడ్డి బ్రదర్, మరి వీళ్ళందరూ అప్పుడు ఏమయ్యారు నాకు తెలియదు. అంతకు ఆయన మీకు ఖర్చు పెట్టారా, మీరు ఆయన ఖర్చు? ఆయన దగ్గర అంత సీన్ లేదులేండి. నేను పరిచయం ఆయన కొత్తల్లోనే కారు అమ్ముకోవడాలు. సో ఈ రోజు మీరు ఫైట్ చేసేది దేని గురించి అనుకోవచ్చు? ఒకటి మనీ, ఇంకొకటి అసలు నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఈ దరిద్రుడి వల్ల. ఉన్న ఒక్క ఇద్దరు ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. హాయ్ సుధా గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మూవీల్లో ఈ మధ్య కనిపించట్లేదు, ఏమైపోయారు, ఏంటి సంగతి? ఏం కనిపించట్లేదు అంటే నేను ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. కాకపోతే రెప్యుటేషన్ వచ్చింది అంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో లేదు, ఆ సినిమాలో లేదు. నేను ఫ్రమ్ డే వన్ నుంచి నేను అంత ప్రతి సినిమా చేయడం అనేది ఎప్పుడూ లేదు. ఇయర్లీ ఒక 10-15 ఫిలిమ్స్ అంతే. 10-15 ఫిలిమ్స్ అయినా కానీ లాస్ట్ 2 yearsలో ఈ కౌంట్ కూడా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. కోవిడ్ ఎఫెక్ట్ ఒకటి, కోవిడ్ తర్వాత కేస్ ఎఫెక్ట్ ఒకటి, అయిన తర్వాత నేను ఏ ప్రొఫెషన్ ని కంటిన్యూ చేయను. ఫిజియోథెరపీ చేసి ఒక 2-3 years జాబ్ చేసా, వదిలేసా. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చా. ఇక్కడ ఒక 3-4 years కాదు, ఇక్కడ ఎక్కువ 10 years వచ్చాను. సో ఇక్కడ కొంచెం పుల్లింగ్ కొంచెం టైం పడుతుంది కదా, సో అలా లేట్ అయింది. లేకపోతే ఇది కూడా ఎప్పుడో సర్దేసుకొని ఇంకో ప్రొఫెషన్ లోకి వెళ్ళేదాన్ని. బట్ అట్లనే ఇట్లా ఇప్పుడు ఇంకొక ప్రొఫెషన్ లోకి వెళ్ళాను. ఇంతకు ఈ మధ్య సినిమాల్లో కంటే అడవుల్లో ఎక్కువ కనిపిస్తున్నా. అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, టూర్స్ చేస్తున్నా. సో అక్కడ అది ఇంకో ప్రొఫెషన్ చూసుకున్నా. ఎందుకు ఈ వర్సటైలిటీ? డాక్టర్ నుంచి లేటర్ టర్న్ చేసే యాక్టర్. అదే చెప్పా కదా, ఎక్కడ మనకు స్థిరంగా ఉండడం కుదరదు, మైగ్రేట్ అవుతా ఉంటాను. సో అట్లా బోర్ కొడుతుంది కదా, ఒకటే జాబ్ ఒకటే ప్రొఫెషన్ అట్లా చేస్తూ ఉంటే మనకి కొత్తగా ఏం నేర్చుకుంటాం? we are born to explore. So explore చేసుకుంటా ఉండడమే. కానీ ఏదో ఒక పాయింట్లో మనిషి అన్నాక ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోతారు. అది ఫినాన్షియల్ థింగ్స్ బట్టి. సో నాకు టెన్షన్స్ లేవు. ఫినాన్షియల్లీ అంత స్ట్రాంగ్? అంత స్ట్రాంగ్ కాకపోయినా అడుక్కునే స్టేజ్ అయితే కాదు. సో ఐ కెన్ సర్వైవ్. సో అలానే నేను ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సర్వైవల్గా కూడా నేను ఫిట్ అయ్యేలాగా చూస్ చేసుకుంటున్నా. సో మీ లైఫ్లో అయితే ప్రస్తుతానికైతే ఒక 3 stages అనేది చెప్పారు. అసలు డాక్టర్గా, లేటర్ యాక్ట్రెస్గా, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ దేంతో మొదలెడదాం? డాక్టర్గా మొదలెడదాం. డీసెంట్ కదా అందరికి. ఇప్పుడు ఫిలిం ఆర్టిస్ట్ అంటే ఓ అంటారు, ఇప్పుడు అంత డీసెంట్ గా అనిపించదు ఎవరికి. ఓకే, ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఇప్పుడు మనం ఒక ప్రొఫెషన్ మనం చెప్పాలి, ఎక్కడన్నా మెన్షన్ చేయాలి అంటే ఫిలిం ఆర్టిస్ట్ అంటే ఒక లుక్ ఇస్తారు. సో డాక్టర్ అంటే అలా ఉండదు. అమ్మ చాలా అసలు చాలా డీసెంట్, చాలా మంచోళ్ళు వీళ్ళు అన్న కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో అంతే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అన్నా అంతే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అన్నా ఓ అంటారు. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మూడిటికి. ఇంతకు ఆ మూడిట్లో మీకు బాగా నచ్చింది ఏంటో? నాకు 3 ఇష్టమే, కానీ డాక్టర్గా నేను ఎక్కువ కాలం చేయలేదు. సో ఇదిగోనే ఎక్కువ ఉన్నాను, ఆర్టిస్ట్గానే ఎక్కువ ఉన్నాను. సో ఇదే ఎక్కువ నచ్చింది. యూజువల్గా
మీరు డాక్టర్గా చేస్తున్నప్పుడు ఎందుకు అది వదిలేసి మీరు యాక్టర్గా టర్న్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్స్ ఏంటి? యాక్టర్గా టర్న్ అవ్వాలని నేనేం వాంటెడ్గా అనుకోలేదు. అనుకోకుండానే ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత బాగానే అనిపించింది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నాకు కుదరలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో నేను అప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉండేదాన్ని. దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. సరే ఇది బాగుంది కదా, నాకు బేగంపేట నుంచి ఎస్ఆర్ నగర్ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఈజీ ఉందిలే అని చెప్పి మిడిల్లో ఎస్ఆర్ నగర్కి వచ్చాను. కానీ బట్ టైమింగ్స్ కుదరలే. సో ఇక్కడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అలర్ట్ ఉండాలి. నైట్ ఫోన్ చేస్తే మార్నింగ్ షూటింగ్కి ఒక్కొక్కసారి ఎవరైనా రీప్లేస్మెంట్స్ ఉన్నా మనం వెళ్ళిపోయి చేసేటట్టు ఉంటాం. సో డాక్టర్ ప్రొఫెషన్కి ఎవ్రీ డే వీ హ్యావ్ టు అటెండ్. సో నాకు ఇంకొక ప్లస్ ఏంటంటే నేను రీసెర్చ్లో ఉండేదాన్ని. నా ఫైనల్ ఇయర్ అన్నీ అయిపోయిన తర్వాత రీసెర్చ్ డెవలపర్గా చేశాను ఒక 2 years. సో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఉండేది కదా నాకు మెడికల్ ప్రొఫెషన్ అన్నది. సో వీక్లీ 2, 3 అట్లా వెళ్తే సరిపోయేది. ఒక్కొక్కసారి అది కూడా వెళ్ళకపోయినా పర్లేదు. సో అందుకని నాకు ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది కదా అని అనుకున్నా. బట్ మూవీ ప్రొఫెషన్ ఇస్ వెరీ టఫ్, అంత ఈజీ కాదు. మీరు డాక్టర్ చేసేటప్పుడు ఏదో ఇన్సిడెంట్ వల్ల ఇలా అని చెప్పేసి అన్నారు కదా, ఏందా ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ ఏం లేదు. సో ఒక డైరెక్టరే జీరియాట్రిక్ పేషెంట్ ఆయన. సో ఆయన మా కేస్ ఇదనమాట. సో ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఆయన తెలిసింది. నేను అడిగాను, 2 రకాలుగా వచ్చింది, సెట్ అయిపోయి. కానీ ఆ సినిమా చేయలేదు నేను. చేయలేదు. ఆ సినిమా కో డైరెక్టర్ నాకు ఇంకో కో డైరెక్టర్కి కాంటాక్ట్ ఇచ్చి అలా దమ్ముకి అప్రోచ్ అయ్యా. దమ్ము నుంచి అవును, బాడీ గార్డ్ ఇట్లా కంటిన్యూ అయిపోయా. ఇంకెక్కడ ఆగలేను నేను. ఈ కేసు వల్ల మధ్యలో బ్రేక్ పడింది అంతే. బట్ కేసు కూడా నాకు అంత ఎఫెక్ట్ కాదు. బట్ స్టిల్ ఇట్ విల్ ఎఫెక్ట్, గర్ల్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది బాగానే. మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో మీ మూవీ ప్రొఫెషన్స్ లో సో ఫస్ట్ మూవీ ఏంటి? రియల్లీ ఫస్ట్ మూవీ అంటే ఒక బక్వాస్ మూవీ చేశాను నేను. బక్వాస్ మూవీ ఊర్లో, అది అమలాపురం వెళ్ళి చేసాం. అది వెరీ బ్యాడ్. అది రిలీజ్ అయిందా ఇంతకు? అయిందో లేదో కూడా నాకు తెలీదు. నాకు ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను నేను థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి, నేను ఎలా ఉన్నాను అన్నది నేను ఎప్పుడు చూసుకోలేదు. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా అందరూ హిట్ అయింది అంతా అయిన తర్వాతనే నేను వెళ్ళి థియేటర్లో కార్నర్ సీట్ బుక్ చేసుకున్నా. చూసుకొని అప్పుడు వెళ్ళి చూసాను. నా సీన్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉన్నా. నాకు తెలుసు కదా నేను ఏం సీన్ చేశాను. అట్లా క్రష్ అయితే నేను అసలు చూడలేదు. ఈవెన్ టీవీలో కూడా నేను చూడలేదు. సినిమా వచ్చింది, హిట్ అయింది, నాకు పేరు వచ్చింది, డబ్బులు వచ్చింది, చాలు. మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అంటే యాజ్ యాక్ట్రెస్ గా అర్జున్ రెడ్డి అనుకుంటా. సో అంటే ఒక డిఫరెంట్ ఫేమ్ అనేది తీసుకోవచ్చు. ఆన్ స్క్రీన్ అర్జున్ రెడ్డి, ఆఫ్ స్క్రీన్ ఆ సినిమా నాకు రావడానికి కారణం ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే. బట్ ఎవడే సుబ్రహ్మణ్యం రావాలంటే కూడా దాని బిఫోర్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయండి. నేను ఈ సినిమా అని చెప్పను. ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయింది మాత్రం అర్జున్ రెడ్డి. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ చేద్దాం. ఎవడే సుబ్రహ్మణ్యంలో ఉన్న డ్యూరేషన్ అనేది కూడా చాలా తక్కువ. అవును. కానీ అద్దిరిపోయే క్యారెక్టర్. అవును. నైవేద్యాలు నాగమణి. ఏంటంటే లక్కీగా ఈరోజు నాగుల పంచమి, దాంతో పాటు మొత్తానికి అయితే మీ క్యారెక్టర్ అందులో కూడా నాగమణి డిఫరెంట్ గా ఉంటది కదా. సో అందులో మీ లెంత్ ఇంకొంచెం ఎక్కువ ఏమన్నా ఉండిందా? ఇంకొంచెం ఉంది. నేను థియేటర్కి వెళ్ళి చూసుకున్న తర్వాత అరే కట్ చేస్తారని ఫీల్ అయ్యాను. మంచి క్యారెక్టర్ చేశాను కదా, కట్ చేస్తారు అనుకున్నా. బట్ తర్వాత మళ్ళీ ఎడిట్ చేశారు వాళ్ళు, మళ్ళీ యాడ్ చేశారు వాళ్ళు. నానికి ఫేవరెట్ సీన్ అని కూడా ఆయన పోస్ట్ చేశారు ఒకసారి. సో తర్వాత థియేటర్స్ లో యాడ్ అయిందంటే నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంకా. సో మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా కానీ సో బయటకేమో పాష్ గా ఉంటుంది అంటే లోపల మాత్రం చెప్పమ్మా ఉన్నాయా? ఉంటాయి కదా. బయట ఇన్నర్ వాయిస్ లో ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. ఇన్నర్ వాయిస్ చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు మీ ఎదురుగా నేను కూర్చొని ఇన్ని మాట్లాడుతున్నా లోపల ఇంకోటి ఉంటుంది నాకు. ఉంటుంది డెఫినెట్ గా. ఓకే. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి సో దెన్ నెక్స్ట్ యూ ఎంటర్డ్ యాస్ అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్. సో మెయిన్ గా ఆ క్యారెక్టర్ ఇట్స్ బోల్డ్ క్యారెక్టర్. ఆ ఇంట్రడక్షన్ గానీ ఒక్కసారిగా థియేటర్ లో అరుపులు, కేకలు. సో ఆ సీన్ ఇలా చెప్పిన తర్వాత సో ఎలా యాక్సెప్ట్ చేశారు? సీన్ సార్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, ఇలా ఎలా ఉంటుందంటే. సార్ నేను అయితే బోల్డ్ సీన్స్ చేయను సార్. అంతకు ముందే నేను ఒక 3-4 ఫిలిమ్స్ చేశానండి. నా అల్లరి నరేష్ గారి ఫిలిం ఐ థింక్ ఎముడికి మొగుడా, అది అలాంటి సినిమా ఒకటి చేశాను. ఇంకో ఫిలిం కూడా చేశాను. అన్ని అల్లరి నరేష్ ఫిలిమ్సే. 2 ఫిలిమ్స్లో నేను కొంచెం బోల్డ్ సీన్సే చేశాను. సో అది అసలు ఎవరికి తెలీదు. సో నేను అనుకున్నా సర్లే ఎవరు చూసాడులే, రిలీజ్ అయినప్పుడు ముచ్చట, రిలీజ్ అయినా కూడా నన్ను గుర్తుపట్టాలి, నేను చేసిన సీన్ గుర్తుపట్టాలి, ఇంత ఉంది కదా చేసి పడేద్దామా అనుకున్నా. బట్ అదంతా హైప్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సార్ చెప్పినప్పుడు
బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది, ఈ సాంగ్ వస్తుంది, ఈ ప్లే అవుతుంది, ఆయన ఇలా వస్తారు, ఆయన ఈ మూడ్లో వస్తారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఐ థాట్ లైక్ ఇంకా ఆయన కూడా ఫిజియోథెరపీ డాక్టర్ సందీప్ రెడ్డి. సో మీరు కూడా ఫిజియోథెరపీ కొంచెం అనిపించింది. సో ఓకే, ఈయనకి ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు పిక్చరైజేషన్ కూడా అంతే ఉండొచ్చేమో, ఎందుకు చేద్దాము, ఈయన చేసాం కదా ఇంకోటి చేద్దాం అని చెప్పి చేస్తాను అంతే. బట్ చాలా బాగా వెళ్ళిపోయింది. సో ఆయన ఏమీ అడగలేదు, నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు అలానే రా అన్నారు. నేను ఇలానే స్పెక్స్ పెట్టుకొని అట్లనే వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళి నేను మధ్యాహ్నం సార్ని కలిసాను. ఐ థింక్ 12:30కి అట్లా కలిసా సార్ని. ఇలానే వచ్చే అన్నారు, నేను అలానే వెళ్ళాను. సో అట్లనే ఉంది. సినిమాలో కూడా మీరు చూసుంటారు కదా, నార్మల్ గా ఉంటాను నేను అంతే. బట్ నా నార్మలే అంత హైలైట్ అయిందంటే ఇంకా మన ఎక్స్ట్రాడినరీ ఉంటే ఎలా ఉంటుందా అని అనుకున్నా. బట్ ఆ తర్వాత నాకు ఏ సినిమా రాలే, అంత డెప్త్ గా రాలేదు. అందరూ అర్జున్ రెడ్డి లాగే అడిగారు. సో ఐఎమ్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో చాలు చేసింది. సందీప్ రెడ్డి వంగ గారు, సో ఆయన ఫస్ట్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ అనేది ఇచ్చారు. దెన్ లేటర్ తర్వాత మూవీస్ లో ఎప్పుడైనా కానీ ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదా? రోల్స్ ఉండాలి కదా. సో అంత మంచి రోల్ ఇచ్చినప్పుడు మళ్ళీ అంతే ఇవ్వాలి, లేదా దానికి పైన ఇవ్వాలి. దానికంటే తక్కువ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేయలేరు కదా, అందుకే ఇవ్వలేదు. నేను అలానే ఫీల్ అవుతున్నా, బట్ రియాలిటీ నాకు తెలియదు. ఆ తర్వాత కానీ ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ సందీప్ గారిని అడగడం కానీ? డబ్బింగ్ లో కలిసాను అంతే. మళ్ళీ ఒకసారి మూవీ థియేటర్ కి ఇద్దరం ఒకసారి కలిసాం అంతే, గానీ అంత తర్వాత ఏం లేదు. ప్రొఫెషనల్, ఆయన కూడా వెరీ ప్రొఫెషనల్ అమ్మా. అవునా? వెరీ ప్రొఫెషనల్. ఆ తర్వాత అవును మూవీ కానీ రవిబాబు గారితో వర్క్ చేశారు. సేమ్ సార్, సేమ్ ఇద్దరు ఒకలాగే ఉంటారు, వెరీ ప్రొఫెషనల్. రవిబాబు సార్ దగ్గర నేను ఎంత అయితే ప్రొఫెషనలిజం చూసానో అంతే సందీప్ సార్ దగ్గర కూడా ఉంటుంది. అంతే, టైం మ్యాటర్స్ అంతే. సో మూవీస్ అయితే అలా అలా చేసుకుంటూ అప్పుడప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసుకుంటూ లైఫ్ అనేది అలా ముందుకు సాగిస్తున్నారు. కానీ మీరు అర్జున్ రెడ్డి మూవీతో ఎంత ఫేమ్ అనేది తెచ్చుకున్నారో, ఆ ఒక కేస్ మీ లైఫ్ లో మీ అంటే అంతకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చింది అనుకోవచ్చా? అంటే ఫేమ్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు, సో ఒక టైప్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకొని వచ్చింది. లేదండి, అది కేసు వచ్చినా కూడా అందరూ అర్జున్ రెడ్డి అమ్మాయి అనే అన్నారు తప్ప సెపరేట్ గా శ్రీసుధా అని ఏం అనలే. సో ఐ డోంట్ థింక్ కేసు ఏం పెద్ద నన్ను లేపింది అని ఏం లేదు, అలానే నన్ను డౌన్ఫాల్ చేసింది అని నేను చెప్పను. బట్ సి, ఉమెన్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ టు ఎఫెక్ట్. అది విక్టిమ్ అవ్వచ్చు, అక్యూజ్డ్ అవ్వచ్చు, ఉమెన్ విల్ బి ద ఫస్ట్ to be affected అంతే. Then we'll talk about the issue. ఏంటంటే అసలు ఏంటి కేసు ఏంటి? సో ఫస్ట్ కలిసి ఉన్నారు, సో అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు బాగానే ఉన్నాయి. ఉండడం కాదండి అది, ఆయన రెసిడెన్స్ లో ఆయన ఉండేవాళ్ళు, నా ఇంట్లో నేను ఉండేదాన్ని. కలిసి ఉండడం అన్నది కాదు. బట్ డే టైమ్ వాజ్ ఆల్మోస్ట్ విత్ మీ ఓన్లీ. సో ఒక రోజు 2 రోజులు బాగుంటుంది, సంవత్సరం బాగుంటుంది, కంటిన్యూ అవుతా అంటే మనకే ఒక పీరియడ్లో ఇరిటేషన్ వస్తుంది. సి, వీ కేమ్ ఫర్ ఫిలిమ్స్, ఇద్దరం ఫిలిం ఇండస్ట్రీనే. సో ఆయనకి మనం ఎక్స్క్యూజ్ ఇచ్చి టైంకి అలో చేసినప్పుడు నాకు కూడా అంతే టైం ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ మేమేం పెళ్లి చేసుకోలేదు, అది పెళ్ళి అనుకొని తర్వాత జరిగింది. ముందేం పెళ్ళి అనుకొని ప్రపోజల్ లేదు, తర్వాత వచ్చింది అది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో నేనేదో కర్స్ చేస్తున్నట్టు అట్లా నా మీద బ్లేమ్ పెడితే వీ కెన్ నాట్ టేక్ ఎనీ మోర్ కదా. సో తర్వాత ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇది శ్యామ్ గారితో ఎప్పుడు అంటే ఎలాంటి సందర్భంలో పరిచయం అయింది? ఎలా అంటే మామూలుగా నేను ఫేస్బుక్ ద్వారానే. ఫేస్బుక్ ద్వారా కదా ఒకటి ఉంది కదా ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చినాయి కానీ ఇంతకుముందు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ లోనే. సో ఒక ప్రాజెక్ట్కి కూడా ఆయన ఎక్కడో రికమెండ్ చేశారని అన్నారు, బట్ నేనైతే చేయలేదు అది. ఆయన రికమెండేషన్స్తో నాకు ఎక్కడ సినిమా రాలేదు, నేను ఎక్కడ చేయలేదు కూడా. ఎవరిది వాళ్ళదే. సో నా సినిమాలు నేను చేసుకున్నా. ఇంకా నేను చేసిన సినిమాల్లో ఆయన వచ్చి క్లాష్గా చేశాడు తప్ప ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ అమ్మాయి ఉండాలి. యాక్చువల్లీ హీఈస్ ఇన్ దట్ స్టేజ్ కానీ, బట్ హీ నెవర్ రికమెండెడ్ మీ. సో ఒకవేళ రికమెండ్ చేశారంటే ఒక్క సినిమాకి చేశారు, అది అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అలాంటి సినిమాకి చేశాడు ఆయన. సో అది చాలా వర్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, సో ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఇది రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది, నేను ఇంకా హ్యాండిల్ చేయలేను దీన్ని, నేను హ్యాండిల్ చేయలేను అంటే ఆయన ఇంకో వేలో ఆయన అర్థం చేసుకొని, సో నేను సాల్వ్ చేస్తే నాకేంటి అని అడిగిన మనిషి ఆయన.
అవునా? ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పి, బాబు మీ ఫ్యామిలీ ఏంటో నాకు అర్థం కావట్లేదు, సో ఇట్లా ఉంది మీ ఇది, సో నీ వైఫ్ని కూడా ఇట్లానే అడుగుతాడా మీ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు అని. ఐ లిటరలీ షోడ్ ద మెసేజ్ ఆల్సో టు దిస్ గై. ఈయన చూపించాను కూడా, అది ఆయన వైజాగ్ ఎక్కడ షూట్ చేస్తుంటే చూపించారు, శ్యామ్కి చూపించాను. మీ అన్నిట్లో పెట్టాడు, ఏమంటావు దీనికి అని అడిగాను. అప్పటి నుంచి ఏంటంటే నేను అసలు ఆయనతో మాట్లాడలేదు, నేను ఇంక మాట్లాడను అన్నాడు. బట్ మనకేం తెలుస్తుంది, సి వీఆర్ నాట్ విత్ హిమ్ ఫర్ 24 hours. సో లేనప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఈ వాజ్ లైక్ ఏ అబద్ధాలు చెప్తూ ఇంకా అలా కంటిన్యూ అయితే ఎట్ సమ్ పాయింట్ మనకు తెలుస్తాయి ఇవి అబద్ధాలు అన్నది. అది తెలిసినప్పుడు విల్ బర్స్ట్ అవుట్. సో అది చాలా విగరస్గా వెళ్ళిపోయాయి నావి. నేను ఎంత కామ్గా ఉంటానో అంతే వర్స్ట్గా బిహేవ్ చేస్తా కోపం వచ్చినప్పుడు కూడా. సో ఐ విల్ బీ వెరీ చాలా వైలెంట్గా ఉంటా. సో అది పీక్స్లోకి వెళ్ళిపోయేది అనమాట ఇంకా. సో అది తర్వాత నాది స్పాయిల్ అయిపోయేది కెరీర్. చాలా డేస్ నేను షూట్కి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, వీఆర్ నాట్ ద సెటిల్డ్ ఆర్టిస్ట్. సో మార్నింగ్ 5 అంటే 5కి ఉండాలి, 6 అంటే 6కి ఉండాల్సిందే. సో ఈ నైట్ అంతా ఈ స్ట్రగుల్ వల్ల నాకు మార్నింగ్ లేట్ అయిపోయేది. సో ఇట్లా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు కూడా. సో ఇంక ఇది నాకు కరెక్ట్ కాదు, నాకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఇదే సినిమానే. సో దీన్ని కూడా నేను స్పాయిల్ చేసుకుంటే నీ వల్ల నా వల్ల కాదు బాబు అని చెప్పి నేను చాలాసార్లు ఇవి జరిగినాయి అండి. ఓన్లీ ఐ థింక్ వీ వర్ టుగెదర్ పీస్ఫుల్లీ ఫర్ హార్డ్లీ 1 year or 6-7 months అంతే. అంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ, సో మీరు జర్నీ అనేది ఎలా మొదలెట్టారు అసలు? ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్రెండ్లీ వే ఓన్లీ, ఫ్రెండ్లీ వేలోనే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా ఇళ్ళ దగ్గర గొడవలు చేసేయడం, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఉంటే ఎవరూ భరించం కదా, అది వదిలేసుకుంటాం అంతే. కానీ ఇవన్నీ బేర్ చేసి నీకెంత ఫ్యామిలీ ఉందో నాకెంత ఫ్యామిలీ ఉంది కదా, నాకు మదర్ ఫాదర్ నాకు సన్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు నేను ఎందుకు పట్టుకుంటాను, వదిలేద్దాం అనుకుంటాం. బట్ అలా వదిలే బాపతి కాదు. అవునా? యా, నాకు నైట్లు కూడా వచ్చి, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను మీకు కావాలంటే నేను వినిపిస్తాను. నైట్ నేను 2 o'clockకి నేను, అప్పుడు నాకు కార్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం యాక్సెసిబుల్ ఉండేది బైకే కాబట్టి నేను బైక్ తీసుకొని కూడా నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి నా దగ్గర. బట్ స్టిల్ ఈ క్యాండిడేట్ ఏంటంటే ఇవాళ మాట్లాడితే రేపొద్దున మర్చిపోతాడు అనమాట. రేపొద్దున మళ్ళీ చాలా ఫ్రెష్ మైండ్ తోటి అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా వస్తాడు. సో అందుకని ఏంటంటే నేను అప్పట్లో సేఫ్గా నేను రికార్డ్ చేసుకునేదాన్ని. అది ఎందుకు చేసేదాన్ని, నువ్వు నిన్న ఇంత మాట్లాడావు అని చెప్పడానికి నేను చేశాను. బట్ ఇవాళ నాకు అది నా కేస్కి హెల్ప్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా వరకు నాకు ఇవాళ అవన్నీ ప్రూఫ్గా ఉండిపోయినాయి ఇంకా. సో అట్లా చాలా డేస్ ఉండే. తర్వాత యాక్చువల్గా ఈ ఇష్యూ అనేది ఏ ఇయర్లో మొదలైంది? 2014 or 15 అండి. సో అప్రాక్సిమేట్లీ ఒక 10 years. ఇప్పటికి 10 years. ఇప్పుడు 10 years అంటున్నా. 15 అనుకోండి. సో 16 నుంచి ఇట్ వాజ్ లైక్ హార్డ్ స్టార్ట్ అయిపోయింది గొడవలు అంతా. అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో సేమ్ ఆ రోజు మీరు ఎలాంటి అలిగేషన్స్ అనేది అంటే ఒక కేస్ పెట్టి ఒక ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయిందో, సో రీసెంట్ టైమ్స్ లో కూడా జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా మనం చూస్తాం. సేమ్ అది అదే నాకు అర్థం కాదండి. మాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఇట్లా ఇవన్నీ డే 1 గుర్తు రావండి వీళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రేమలు అన్ని, నా వైఫ్ నా పిల్లలు నాకు ఒక ఫ్యామిలీ ఉందని అప్పుడు గుర్తొస్తాయి వీళ్ళకి. ముందంతా గుర్తురావు. గొడవలు జరిగినప్పుడు కూడా గుర్తురావు. అప్పుడు కూడా అసలు ఎందుకు, నా కేసు అయిన తర్వాత కూడా వాడు జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కాంప్రమైజ్కి నా దగ్గర కూర్చున్న రికార్డ్ నా దగ్గర స్టిల్ ఐ హ్యావ్. మీకు ఓకే అంటే నేను ఇప్పుడు కూడా నేను ఆన్ చేసి నేను మీకు వినిపించగలుగుతాను. ఐ కెప్ట్ ఇట్ ఇన్ ద ఫేస్బుక్ ఆల్సో. నేను ఒకరోజు ఫేస్బుక్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. స్టిల్ ఇట్ వాస్ దేర్. నేను డిలీట్ చేయలేదు అది. సో అందులో కూడా నేను ఇప్పుడు కూడా మళ్ళీ తిరుగుదాము, ఎవరైనా నన్ను చూసినా కూడా నన్ను తప్పుగా అనుకుంటారు కానీ నిన్ను అనుకోరు, నువ్వు సాధించావు అని అనుకుంటారంటే పిచ్చారా నీకు. ఐ స్పోక్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. నీకేమైనా పిచ్చా, నిన్ను అనుకోరేంటి, నిన్ను అనుకోకపోవచ్చు, నన్ను అనుకుంటారు డెఫినెట్గా. ఇప్పుడు ఎలా తిరుగుదాం, నీకు కోర్టులో వేసాం కదా అక్కడ చూసుకుందాము అని చెప్పి హీ ట్రైడ్ ఆల్మోస్ట్. ఇంకా హిస్ లెవెల్ బెస్ట్ అనమాట. ఇంకా అంత ట్రై చేశాడు, ఎట్లానా కాంప్రమైజ్ చేసేయాలి, ఇక్కడతో క్లోజ్ చేసేయాలి అని. చాలా ఉన్నాయి బాబు నీవి నావి మాట్లాడుకోవడానికి. నేను ఆల్రెడీ బ్లేమ్ అయిపోయాను. ఇప్పుడు నేను వెనక్కి తగ్గేది లేదు. నీకు ఇంతకుముందు చాలా ఛాన్సెస్ ఇచ్చా. ఏది నేను కేసు పెట్టక ముందు, స్టేషన్కి వెళ్ళక ముందు. April 11th 2020 అండి. అసలు నేను మార్నింగ్ కోవిడ్ టైం అండి. 11 కోవిడ్లో కూడా మేము రోడ్ల మీదే ఉన్నామండి.
డోంట్ బిలీవ్. నేను ఇంట్లో ఉండలేను, నేను వచ్చేయాలి బయటికి, నాకు టిఫిన్ తీసుకురా, నేను ఇంట్లో తినను, ఇదే టార్చర్ ఉండే. సో ఇంకేంటంటే నేను ఇంటికి తీసుకెళ్ళాలని నేను బయటికి రావాల్సిందే ఇంట్లో నుంచి. మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు అట్ దట్ మూమెంట్. సో నాకు ఇంట్లో పాసిబిలిటీ లేదు. సో మళ్ళీ నేను బయటికి రావాల్సి వచ్చేది, టిఫిన్ తీసుకొని ప్యాక్ చేసుకొని. అసలు చాలా టార్చర్ లేండి. అలానే వచ్చాను నేను. సో April 11 నా బర్త్డే. సో April 11 నేను మార్నింగ్ 10 o'clockకి వాడిని కలవడానికి అని వెళ్తే ఆ రోజు నేను పెట్టుకున్న గొడవ, నేను ఇంకా ఇక్కడతో క్లోజ్ అని ఆ రోజు నేను పెట్టుకున్న గొడవ నైట్ 8:30, 9 అయిందండి. 10 o'clock అనుకుంటా. వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు ఆ రోజు ఇంటికి. చోటాకి కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇంటి దగ్గర, మీరు ఏదైనా చెప్పండి అంటే, మీరు చెప్పేది నేను విననండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను 2-3 సార్లు, మీరు నాకు కలిపిచ్చారు, అంతా అయింది, బట్ స్టిల్ యూస్ కంటిన్యూ ద సేమ్. సో నాకు ఇంకా మీది నేను విన్నా, ఎవరిది విన్నా, ఇక్కడతో నాకు ఇక్కడ క్లోజ్ చేయండి టాపిక్, ఇక్కడతో ఇంకా మళ్ళీ వాడు నా మొహం చూడకూడదు, నేను వాడి మొహం చూడకూడదు అనుకున్నా. కానీ స్టిల్ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని పోక్ చేస్తున్నారు? సో మళ్ళీ మేలో నేను కంప్లైంట్ ఇచ్చా. ఐ థింక్ May 25th or 26th or 27th, నేను డేట్ నాకు గుర్తులేదు, మళ్ళీ చెక్ చేస్తా. May 26th or 27th నేను కంప్లైంట్ ఇచ్చానండి. సో April 11th నుంచి May 26th దాకా ఎన్ని డేట్స్ ఉన్నాయండి? ఇన్ని డేట్స్ మళ్ళీ ఇదే తతంగం, మళ్ళీ రిపిటీషన్. అప్పుడు నేను వెళ్ళి, నాకు ఫినాన్షియల్గా కూడా నాకు ఉంది ఇందులో, లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా నాకు సాల్వ్ చేసేది ఉంది. సో నేను కంప్లైంట్ వేస్తున్నా, ఏం చూసుకుందాంలే అని చెప్పి అప్పుడు వెళ్ళాను నేను. ఓకే. సో ఇలా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మా మధ్యన గొడవలు అవుతానే ఉండేవి, వెళ్ళడాలు రావటాలు, గొడవ చేయడాలు. నేను వెళ్ళకపోతే ఆమె నా దగ్గరికి వస్తానని చెప్పి అదొక బెదిరింపు. సరే నువ్వెందుకు వస్తావు, నేనే వస్తానులే, అక్కడే తేల్చుకుందాం, మీ వాడు కూడా అక్కడే ఉన్నాడు కదా, అక్కడే మీ వాడు నీ ముందే చెప్తాడు ఎవరిని వెంబడించారు, ఎవరి దగ్గరకు వచ్చారు, నేను వచ్చానా తను వచ్చాడా అన్నది నీ ముందే మాట్లాడదాము. నేను చాలాసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ అంటున్నారు కదా, ఇంతకు ఆయన మీకు ఖర్చు పెట్టారా, మీరు ఆయనకు ఖర్చు పెట్టారా? ఆయన దగ్గర అంత సీన్ లేదులేండి. నేను పరిచయం ఆయన కొత్తల్లోనే కారు అమ్ముకోవడాలు, ఇల్లు అమ్ముకుంటానని చెప్పడాలు. కారు అమ్ముకున్నారు కూడా, అప్పుడు బెంచ్ కార్ ఏదో ఉండే, అది కూడా అమ్ముకున్నాడు. నేను ఎప్పుడు తక్కువలో లేనండి. నేను నాకు ఎప్పుడు నా గ్రోత్ పైనే ఉంది కాబట్టి లో లేదు, స్టిల్ ఇప్పటికీ కూడాను. తన గ్రోత్ అన్నది ఇక తన ఇష్టం, అది నేను కామెంట్ చేయదలుచుకోలే. బట్ నేను పరిచయం అయినప్పుడు మాత్రం తన గ్రోతే డౌన్ఫాల్లోనే ఉంది. అప్పుడు కార్ అమ్ముకోవడం, ఇల్లు లోన్ కూడా కట్టలేనని అనడము, పిల్లల చదువు కూడా నేను చదివించలేనని అనడము, వాళ్ళ అక్క దగ్గర నా డెప్ట్స్ తీసుకున్నానని, నా దగ్గర ఉన్నాయి చాలా రికార్డ్స్ ఉన్నాయి అలాంటివి. మాట్లాడుకున్నప్పుడు నేను మా అక్క 5,000, 10,000 ఇట్లా చాలా ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు పెట్టింటారు? 40 అండి. 40 ప్లస్ చిల్లర అంటే ఇక ఫోన్లు పగలగొట్టినవి కానీ, ఆయన వల్ల నా కారు డ్యామేజ్ అయింది కానీ, నా కెరీర్ ఏదైనా అన్ని కలిపి 50 వరకు ఉండొచ్చు. అంటే ఇలాంటివి రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీలో ఎక్కువ అయిపోయాయి. ఏంటి రీజన్ ఏంటంటారు? ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ వీక్. ఎవరి మధ్యలో? ఎవరన్నా అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అబ్బాయి వల్ల అమ్మాయి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయి వల్ల అబ్బాయి లాస్ అయిన వాళ్ళు, రెండూ ఉన్నాయంటే నేను ఐ డోంట్ సే దట్ ఇది జనరలైజ్ చేసి అమ్మాయిలే లాస్ అయ్యారని నేను చెప్పను. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయికి స్పెండ్ చేసి వాడు చంకనాగిపోయినోడు ఉన్నాడు. సేమ్ టైం అమ్మాయి కూడా అట్లానే వాడికి ఖర్చు పెట్టి, మరి వాడు బేకార్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఈమె ఖర్చు పెడుతుంది కదా. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రెండు జరుగుతాయి. ఇలాంటివి ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, కేసు వేయడం కానీ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా పర్లేదు. ఈ మొన్న జానీ మాస్టర్ విషయంలో వీళ్ళందరూ ఎవరో వచ్చారు కదా, ఎవరు ఝాన్సీ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్, మరి వీళ్ళందరూ అప్పుడు ఏమయ్యారు నాకు తెలియదు. బట్ నా కేసు అయినప్పుడు నేను తమ్మారెడ్డి గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఏమోనమ్మా నాకు తెలియదు అన్నాడు. అదే మనిషి ఒక కేసు వేసిన తర్వాత కాంప్రమైజ్ కి ఆయనే మాట్లాడాడు నాకు ఫోన్ చేసి. నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు కాల్ వచ్చింది ఈయన దగ్గర నుంచే. అన్న నువ్వే కదా మొన్న నాకేం తెలియదు అన్నావు, నువ్వే మళ్ళీ ఎలా కాల్ చేస్తావు కాంప్రమైజ్ కి అనుకుని, ఏం లేదు సార్ మీరు పెట్టేయండి నేను తర్వాత మాట్లాడతాను. ఐ డెంట్ కేర్ హిమ్. సో కాంప్రమైజ్ కోసం వాళ్ళు వచ్చినా కానీ చాలా వచ్చాయండి, ఒకటి కాదు చాలా మంది వచ్చారు, చాలా మంది. ఎందుకంటే నా కేసులో నేను సిఐని సస్పెండ్ చేసిన అదొక కేసు ఉండింది, బ్రైబ్ తీసుకున్నారని. ఇది అడగాలి ఏంటంటే మీరు కేసు పెట్టిన తర్వాత అది ఫోర్జరీ చేశారు అని చెప్పేసి. ఫోర్జరీ ఇప్పటికీ ఉందండి. ఇప్పుడు నేను 2 days లో నాంపల్లికి కూడా వెళ్ళాలి. రిజిస్ట్రార్ ఆఫీస్ లో వీళ్ళు ఒక పేపర్ ని తీసుకొచ్చారు, ఒక డాక్యుమెంట్. అది నేను తెచ్చింది కాదు. జనరల్ గా మనం ఒక 100 రూపీస్ బాండ్ పేపర్, 10 ఈ బాండ్ పేపర్స్ తెచ్చినప్పుడు
సోల్డ్ టు అని ఉంటుంది. అది నేనే కొనుక్కోవాలి, నా ఆధార్ కార్డ్ ప్రెజెంట్ చేసి నేనే కొనుక్కోవాలి. నా తరపున ఇప్పుడు మీరు కొన్ని నాకు ఇచ్చారనుకోండి, అది చెల్లదు అది. సో అక్కడ నా సంతకం పెట్టారు అక్కడ రిజిస్ట్రార్లో, ఆ సంతకం వేరు, పేపర్ లో పెట్టిన సంతకం వేరు, అన్ని డిఫరెంట్. అసలు నేను ఇచ్చిన ఫార్మాట్ ఏంటి, నువ్వు నా లైఫ్ లో ఇంకొకసారి రావద్దు, నాకేవైతే నువ్వు అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఆ టర్మ్స్ నేను రాసి వాళ్ళకి ఇచ్చే, దీనికి ఓకే అయితే ఐఎమ్ రెడీ ఫర్ కాంప్రమైజ్. నేను ఫస్ట్ డే 1 నుంచి ఏం అడుగుతున్నా, నీ నుంచి నాకు డిస్టర్బెన్స్ ఉండద్దు, నీకు నేను ఖర్చు పెట్టినది కూడా నాకు తిరిగి రావాలి, ఇదే నేను అడుగుతున్నా డే 1 నుంచి. అది నాకు వస్తే నాకు అవసరమే లేదు, ఐ కెన్ లీడ్ మై లైఫ్, నువ్వేం నాకు ఇది కాదు కదా, సో మూవ్ ఆన్ అని నేను వెళ్ళిపోదామని నేను డే 1 నుంచి నేను ఇదే అడుగుతున్నా. దీది ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారు, రివర్స్ లో రాశారు, ఫార్మాట్ అంతా రివర్స్ లో చేసేసుకొని వాళ్ళకి వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని కోర్టులో ప్రజెంట్ చేసుకున్నారు కాంప్రమైజ్. అలా వచ్చింది తనకి బెయిల్. సో ఈయన జైల్లో ఉన్నప్పుడు టు బి ఫ్రాంక్ ఈయనకి రాదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఎన్ని డేస్కి వచ్చారు నాకు తెలిసి 20 డేస్కి ఏమో వచ్చారు, అది కూడా అవేవో రీజన్స్ చెప్పుకొని ఈయన బెయిల్ పెట్టుకున్నారు, లేకపోతే అది కూడా రాదండి. ఎందుకంటే నేను పెట్టింది రేప్ కేసు 376 పెట్టాను, ఆ తర్వాత కొన్ని నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఏ కేసుకైనా ఇట్లాంటి ఏమంటే వేక్ కేసెస్కి బెయిల్ అంత తొందరగా రాదండి, మినిమం 1 వీక్ ఆర్ 15 డేస్ తర్వాతనే బెయిల్ వస్తుంది. బట్ ఈయన వెరీ షార్ట్ పీరియడ్లో వచ్చాడు, ఎందుకు ఈ కాంప్రమైజ్ డీల్ పెట్టుకొని వచ్చారు. ఇట్స్ నాట్ ఏ కాంప్రమైజ్ డీల్. నాకు ఈ రోజు వరకు ఏ అమౌంట్స్ నాకు రాలేదు, సింగిల్ రూపీ నాకు రాలేదు. సో ఈ రోజు మీరు ఫైట్ చేసేది దేని గురించి అనుకోవచ్చు, ఒకటి మనీ, ఇంకొకటి ఇతని వల్ల నా కెరీర్ పోయింది, ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పినా యూజ్ లేదు, బ్లేమ్ అయిపోయాను. నేను కోర్టుకి వెళ్ళక ముందు, కేసు ఫైల్ చేయక ముందు నువ్వు చేయాలి ఇవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు తగ్గుతా వెనక్కి, కోర్టు నుంచే వస్తాయి నాకు డబ్బులు, రాకపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను వదిలేదే లేదు. ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్లేమ్ తీసుకుంది ఏంటంటే వాడికి పెళ్ళైంది వాడికి పెళ్ళైందని సంగతి వాడికి తెలీదా, నాకు తెలీదు ఫస్ట్. సో నీ ఇంట్లో ఏం జరుగుతుంది, వాడి ఇంట్లో ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది, పెళ్ళైందని తెలుసు అండి, పిల్లలు ఉన్నారని తెలుసు, బట్ హౌ హెల్దీ దే ఆర్ అన్నది మనకు తెలియదు కదా. నాకు చెప్పింది ఏంటి, రోజు గొడవలు అవుతున్నాయి, మేము ఎప్పుడంటే అప్పుడు బ్రేక్ అవడానికి రెడీగా ఉన్నాం, ఇది నాకు చెప్తున్నది. సో నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు, నీ పిల్లలతో ఎట్లున్నావు నాకెలా తెలుస్తుంది, బట్ నువ్వు నీ ఇంట్లో నుంచేగా వస్తున్నావు, నీ గడప దాటే వస్తున్నావు, నీ పిల్లలకి బాయ్ చెప్పి వస్తున్నావు, నీ పిల్లల్ని చూసుకొని నువ్వు బయటకు వస్తున్నావు, నీకు తెలియాలి, అది నాకెట్లా తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను అలర్ట్ అయ్యాను, వద్దనుకున్నా, బట్ నువ్వు వదలలేదు కదా. సో ఇవన్నీ బయట వాడికి ఎందుకు, వాడికి కావాల్సిందల్లా వాడు ఏదన్నా ఒకటి మాట్లాడడానికి నోరు ఓపెన్ ఉండాలి అంతే, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అవన్నీ నేను తీసుకోలేను కదా రెడీగా, సఫర్ అయింది నేను, ఇదే సఫర్ నువ్వు ఫేస్ చేయి. మనము ప్రీవియస్గా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు మాట్లాడేటప్పుడు ఏంటంటే కేసు వేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత లాస్ అయిపోయారో తెలియదు, కానీ ఒక అమ్మాయిగా నేను లాస్ అయిపోవడం అనేది ఎక్కువ అయింది అని చెప్పేసి అన్నారు. మెయిన్గా మూవీ ఇండస్ట్రీలో ఛాన్సెస్ అనేది కూడా తగ్గాయని అన్నారు. తగ్గుతాయండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, సో వాళ్ళకున్న సర్కిల్తో పోలిస్తే నాకున్న సర్కిల్ చాలా తక్కువ. నేను వచ్చి ఈ 10 ఏళ్లలోనే, ఈ 10 ఏళ్లలో కూడా ఈ 5 ఇయర్స్లోనే నేను ఏదైనా కొంచెం పుల్అప్ చేసుకున్నా. శ్రీసుధ ఎవరు అంటే తనకు ఇది, తను అలా చదువుకుందో ఇట్లుందో అట్లుంటుంది. నాకున్న సర్కిల్ కూడా తక్కువ ఉంటుంది, డామినేటెడ్ సర్కిల్ కాదు అది, ఫ్రెండ్లీ సర్కిల్ ఉంటుంది. బట్ అతనున్న సర్కిల్ ఏంటి, డామినేటెడ్ సర్కిల్ ఉంటుంది. సో అతను చెప్తే ఆగిపోయే డైరెక్టర్స్ ఉంటారు, ఫ్రెండ్లీ సర్కిల్ ఉంటుంది. ఆ ఫ్రెండ్లీ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 20-30 ఏళ్ల నుంచి వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ నన్ను వచ్చి కాస్ట్ చేయాలంటే, అరే ఈ అమ్మాయి మన ఫ్రెండ్తోనే కదా గొడవ పెట్టుకుంది, ఇప్పుడు మనం పెట్టుకుంటే ఎందుకు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో పెట్టుకోరు, జనరల్గా ఇష్టం ఉన్నా పెట్టుకోరు. నాకు లిటరల్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు 2-3. సుధా ఇట్లా కదా కొంచెం ఈ సినిమాకి వదిలేసాయి అంటే, సార్ మీరు వేరే రీజన్ చెప్తే నేను ఓకే అనుకునేదాన్ని, ఇలాంటి చిల్లర రీజన్స్కి కూడా మీరు భయపడతారని నేను అనుకోలేదు. లెట్ ఇట్ బీ సార్, నాకు అవసరమే లేదు, నాకు వచ్చే సినిమాలు నాకు వస్తున్నాయి, అవి చాలు, నాకు ఇచ్చే పైసలు ఎక్కువ ఇచ్చి కూడా వస్తున్నారు, ఎందుకంటే దే అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ అని పిలుస్తున్నారు, ఆ రోల్కి నేను యాప్ట్ అనుకుంటున్నారు కాబట్టి పిలుస్తున్నారు, నేను చేసుకుంటా, మీరు ఇస్తే ఇంకొంచెం నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది కదా అని నేను అడిగాను అంతే అన్న, లెట్ ఇట్ బి అనుకున్నా. మరి అందుకేనా ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా టర్న్ అయింది? అది రీజన్ కాదు, నేను ఎప్పటి నుంచి నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండే. నేను అంతకు ముందు కూడా నా ఫేస్బుక్ లో పోస్టులు అలానే ఉండేవి, ఎక్కడన్నా చూసినా ఏదన్నా ఉన్నా కూడా. ఈ కోవిడ్ లో ఏమైందంటే నాకు ఐ గాట్ సమ్ టైమ్ టు చెక్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూట్యూబ్.
ఏవేవి ఎక్కడ ఉన్నాయి, సో పోస్టింగ్స్ అన్ని చూడటము, ఓకే ఇలా మనం వెళ్ళొచ్చా, ఇలా చేయొచ్చా అనుకుని నేను ఫస్ట్ ఒక టూరిస్ట్ లాగే వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10 trips నేను టూరిస్ట్ లాగే వెళ్ళాను, ఖర్చు పెట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్లోగా నేను నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ నేర్చుకోవడం, తర్వాత కెమెరా కొనుక్కోవడం. ఆ కెమెరా కొనుక్కోవడానికి మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేయాలి కదా, సో దానికి నేను టూర్స్ హోస్ట్ చేసి అందులో వచ్చిన డబ్బులు నేను కెమెరా కొనుక్కోవడం. ఈ టూర్స్ హోస్ట్ చేయడం అంటే ఏ కైండ్ ఆఫ్ టూర్స్ అండి? వైల్డ్ లైఫ్ టూర్స్ అండి. షేరింగ్ బేసిస్ లో పెట్టుకొని నేను నాతో పాటు ఒక 3 members-ని 4 members-ని తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకెళ్తా. సో వాళ్ళకి అక్కడ అకామిడేషన్, స్టే అండ్ అన్ని ప్రొవైడ్ చేసి అందులో మిగిలిన డబ్బులు నేను ఉంచుకుంటా. ఓకే. రీసెంట్ టైమ్స్ లో మంచి కెమెరా కూడా కొన్నారుగా? పెద్ద కెమెరానే కొన్నారు. ల్యాప్టాప్ కొనుక్కున్నా, మంచిగా నా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను నా ఫొటోస్ కి, సో నేను ఎవరికి ఇవ్వను రా ఫొటోస్. ఓకే. సో ఐ వాజ్ గుడ్ విత్ దట్. నేను ఎందులో ఉన్నా బతికేస్తాను, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ నీడ్ సమ్ పీస్ఫుల్ మైండ్ అంతే. ఎవరికన్నా ఇదేలేండి, నీకు ఎంత ఫుడ్ పెట్టినా కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే నీకు కళ్ళ ముందు ఒక బిర్యానీ పెట్టినా నువ్వు తినవు, రైట్? నువ్వు హ్యాపీగా ఉంటే కూడా నువ్వు ఆ బిర్యానీ కూడా నీకు ఎక్కువ తినబుద్ధి కూడా కాదు. యు ఆర్ గుడ్ విత్ దట్. యు నో నీడ్ ఆల్సో, నీకు ఫుడ్ కూడా అవసరం ఉండదు ఒక్కొక్కసారి. సో ఎవ్రీబడి నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్ అంతే. ఫుడ్, డబ్బులు ఇవన్నీ కాదు, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ప్రయారిటీ. సో ఐఎమ్ హ్యావింగ్ దట్ నౌ. సో ఇప్పుడు పీస్ ఉన్నప్పుడు ఆ కేసు అనేది కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చుగా? అవనండి, దానికి ముందు వచ్చింది. అసలు నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, నా 5 years లైఫ్ ఎవరిస్తాడండి? నేను ముందే జడ్జ్ చేసి నాకు వద్దు అనుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో లీవ్. నువ్వు చేయకుండా దాన్ని నువ్వు ఇంకా పుల్ చేసి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నేను ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఎవరన్నా యూట్యూబ్ తీస్తే శ్రీసుధా, శ్యామ్ కే నాయుడు అనే వస్తుంది. ఐ కాంట్ రిమూవ్ దట్ కదా, ఆ బ్లేమ్ నేను తీయలేను కదా. సో ఈవెన్ నా ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడ ఎవరన్నా నా ప్రొఫైల్ చెక్ చేయాలి అనుకున్నా కూడా ఓపెన్ చేస్తే ఇదే కనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు కొంచెం లైట్ మైండెడ్గా ఉంటారు. సో దే అండర్స్టూడ్ అండ్ దే వర్ లైక్, సుధా యు ఆర్ ఎ వారియర్ అంటారు. చాలా ఓకే, టైగర్ సైటింగ్ చూడు అనుకుంటా. ఇలా కేసు పెట్టేటప్పుడు సో మీ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ తెలియదండి, ఫ్రెండ్స్ సర్కిల్లో అసలు నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. ఈ దరిద్రుడి వల్ల ఉన్న 1-2 ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద టైం వీడు అనుకొని తిరిగినప్పుడు వాళ్ళకు కూడా మనం టైం కేటాయించినప్పుడు ఎంతమంది. బట్ ఐ హ్యావ్ వన్ గుడ్ ఫ్రెండ్ హూ హెల్ప్ మీ ఆల్ ద టైం. నేను కేసులో ఉన్నప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా నాకు తోడు కావాలి, ఎందుకంటే నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలే అప్పుడు. సో నాకు తోడుగా ఒక ఫ్రెండ్ ఉండే, తను మాత్రం చక్కగా వచ్చాడు. అండ్ హీ ఈస్ నౌ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఇప్పుడు అజయ్ గద్దే తెలుసు అందరికి, ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అజయ్ అని. కానీ ఏంటంటే ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేసేది నార్మల్ ప్రేక్షకుల కోసం. చెప్పాలి అని అంటే మేబీ నా వల్ల తనకేమన్నా ఎఫెక్ట్ అవ్వద్దు అని అంతే. బట్ ఐ హావ్ టు సే ఫర్ ద గుడ్ రీజన్. అంటే సమంత గారికి వచ్చిన సేమ్ జబ్బు ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్. సమంత గారికి ఆటో ఇమ్యూన్, తనదొక కేసు నాదొక కేసు అంతే. నాది SLE, తనది మయోసైటిస్. బోత్ ఆర్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. SLE, స్పాండిలైటిస్ ఓకే పర్లేదు, బట్ SLE అన్నది వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఆల్ గుడ్ కాబట్టి ఐఎమ్ వెరీ హెల్దీ నౌ, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఒక 2-3 days లో నాకు ఏదైనా ఒక డిస్టర్బెన్స్ అయ్యి నేను బాగా స్ట్రెస్ అయిపోయాను అనుకోండి, నెక్స్ట్ వీక్ నేను మూవ్ అవ్వలేను. యా, ఫింగర్స్ అన్ని ఫ్రింజ్ అయిపోవడము, లైక్ స్టిఫ్ అయిపోవడము, స్వెల్లింగ్స్ రావడము, అట్లా చాలా ప్రాబ్లం ఉంటుంది. రెడ్నెస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు నన్ను చిన్నగా ఇట్లా ముట్టుకున్నా కూడా అక్కడ రెడ్ అయిపోతుంది. అట్లా లూపస్ డిసీజ్ అది. సో మరి వీటి నుంచి బయటపడడానికి వాట్ యు ఆర్ డూయింగ్? మెడికేషన్, రెగ్యులర్ మెడికేషన్ అంతే. వి కాంట్ డు ఎనీథింగ్. ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పేసి వింటుంటేనే భయం వేస్తుంది. నేను చాలా ఫేస్ చేసి, అదే కదా చెప్తున్నాను, ఇష్యూలో ఉన్నప్పుడు, అదే గొడవలు అవుతున్నప్పుడు ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఎ లాట్. నువ్వు నాకు ఏం చేయొద్దు, నాకు ఏం ఇవ్వద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇంటికి కూడా గివ్ మీ సమ్ పీస్ ఆఫ్ మైండ్. నాకు అవ్వట్లేదు, బికాస్ నా లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. టూ మనీ మెడికేషన్స్ తీసుకుంటున్నా, టూ మచ్ ఆఫ్ స్టెరాయిడ్ తీసుకుంటున్నా, ఫుడ్ తినేదాన్ని కాదు సరిగ్గా. బికాజ్ మార్నింగ్ 10 స్టార్ట్ అయితే 1:30 వరకు ఈయనతోనే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫుడ్ శుభ్రంగా ఇంట్లో వండి పెడతారు, తింటాడు. నేను ఇంటికెళ్ళి వండుకొని తిని అయ్యేటప్పటికి 3:30. అండ్ అగైన్ ఇలా కూర్చున్నాను అనేటప్పటికి 4:35కి కాల్ వస్తుంది, ఐఎమ్ రెడీ అని.
ఇట్ ఈస్ లైక్ ఏ మెంటల్ టార్చర్ అండి అది. ఇది ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఎలా అంటారు, ఓకే నువ్వు రానని చెప్పేయచ్చు కదా, వదిలేయచ్చు కదా అంటారు. బట్ ఐ హ్యావ్ టు బీ ఎదర్ ఆన్ కాల్ ఆర్ ఎదర్ ఆన్ రోడ్ విత్ హిమ్. సో ఈ రెండు ఏదో ఒకటి చేయాలి. దీని బదులు వెళ్ళడమే బెటర్. ఈ ఫోన్లో ఎవడు మాట్లాడతాడు ఎంతసేపు. స్కిప్ చేయలేనివి చాలా ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీ కాదు ఒక రిలేషన్ నుంచి బయటికి రావడం అన్నది. వెరీ డిఫికల్టీ. వచ్చిన తర్వాత ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. బట్ రావడానికి నువ్వు ఏదైతే ఎఫర్ట్ పెట్టా అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పబ్ అయినా అంతేనండి. పబ్కి వెళ్తామా, సింపుల్ ఎగ్జాంపుల్, వెళ్ళడం బాగా వెళ్ళిపోతాం. దాని నుంచి బయటికి రావడానికి ఎవడన్నా వస్తాడా అండి? నువ్వు 8-8:30 కల్లా బయటికి రావాలని అనుకుంటావు, వస్తావా ఎప్పుడన్నా? డెఫినెట్ గా రావు. అదే చెప్తున్నాను. సో రిలేషన్షిప్ ని ఒక పబ్బుతో కంపారిజన్ చేశారు చూసారా? రాలేం. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు బయటికి రాగలుగుతావో, ఏదో రిలేషన్షిప్ కానీ ఎక్కడి నుంచి అన్నా, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ నీకు నలుగురు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్కిప్ చేసుకొని నువ్వు బయటికి రావడానికి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. అంత ఈజీగా సరే రా బాయ్ రా వెళ్ళిపోతున్నా నువ్వు రాలేవు. అలా రాగలిగావు అంటే బయట నీకు ఇంకేదన్నా ఇంతకంటే పెద్ద ఇంపార్టెంట్ ఉండాలి, లేదా ఇది అంత అసహ్యంగా నచ్చకుండా ఉండాలి. అట్లా ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ద పబ్, బట్ an example, మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని దీంతో కంపేర్ చేయలేదు. ఓకే, మీకు నీతి సూక్తులు చెప్పేవాళ్ళంటే పెద్ద ఎక్కదంట, నచ్చదు అస్సలు. నచ్చదు. ఎందుకు నీతులు నువ్వు ఎందుకు చెప్పాలి? చెప్పాడు బోల్డ్ మంది. నేను కూడా చెప్తాను కూర్చోబెట్టి. ఇప్పుడు నన్ను అడగండి ఎన్ని నీతులు చెప్పాలి అన్ని నీతులు చెప్తాను. ఫాలో అవ్వం కదా. ఫాలో అయితేనే నువ్వు చెప్పు. ఫాలో అవ్వనప్పుడు నేను ఐ డోంట్ టేక్ ఇట్. చాలా మంది చాలా చెప్తారండి, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇది, లిప్స్టిక్ వేసుకుంటే ఇది, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా జడ్జ్ చేస్తారు, లేకపోతే నువ్వు హెయిర్ స్టైల్ ఇలా వేసుకోకూడదు, బ్యాండ్ పెట్టుకోవాలి, ఇట్లా అందరూ చెప్తారు. వాళ్ళే జుట్టు పూసుకొని బయట కనిపిస్తారు నాకు. చాలా మంది యాంకర్స్ కూడా అండి, అమ్మో చాలా జడ్జ్ చేసేస్తారు. నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా మీకు, చాలా జడ్జ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ స్లీవ్లెస్ బ్లౌజ్లు వేసుకొని నావెల్ కింద చీర కట్టుకొని స్టైల్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ బ్యూటీ ఉండాలి, మళ్ళీ ఎక్కడ తగ్గేది లేదు. ఒక ఆవిడ ఇలానే మాట్లాడుతూ దేర్ ఓన్ ఒపీనియన్ కదా, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ. సో దేర్ చాయిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సొసైటీ, నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా అంతే రియాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తావు. సో అవతల అన్నారు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ కదా. ఫీల్ అవ్వకుండా అంటే ప్రాబ్లం లేదంటారు. ఫీల్ అవ్వనప్పుడు నీ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడు అన్నాడని నువ్వు ఫీల్ అవుతావు, మళ్ళీ నన్ను అన్నాడు, నన్ను ఇలా కామెంట్ చేశాడు. నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నావు, పబ్లిక్ లో ఉన్నప్పుడు పబ్లిక్ కూడా హ్యావ్ రైట్ కదా. ఉండదంటారా? ఉంటుందిలేండి, ఇండియా కదా. సో మనం అంటే వాక్ స్వాతంత్రం అనేది ఉంది కదా. సో వాడికి కూడా ఉంటుంది రైట్. నువ్వు పబ్లిక్ లోకి వచ్చా, నువ్వు నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు వాడు ఏదైనా కామెంట్ చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు పబ్లిక్ లోకి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా వాడు కూడా కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను సినిమాలో ఎలా ఉన్నా కామెంట్ చేసే రైట్ పబ్లిక్ కి ఉందండి, నేను అది ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నేను క్రష్ మూవీ చేశా. క్రష్ మూవీ చూసి చాలా మంది చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. నేను దాని గురించి పట్టించుకుంటా పోతే ఐ కాంట్ డూ మూవీస్. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. అది నా పర్సనల్, నా ఇంట్లో జరిగింది. బట్ నేను కేసు వేసిన తర్వాత 10 మంది 10 రకాలుగా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు నీ కుదిరితే ఆన్సర్ ఇవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడు, అంతే. నువ్వు వాడిని తిట్టే రైట్ నీకు లేదు. మళ్ళీ నేనైతే ఇంతే ఉంటా అండి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ మరి అందరికి నచ్చదేమో, దానివల్లే మీకు అంటే అవకాశాలు అనేది కూడా రావట్లేదేమో అనుకోవచ్చు. నేను సినిమా స్క్రీన్ మీద చేయడానికి వచ్చాను, ఆఫ్ స్క్రీన్ నీకెందుకు? ఆఫ్ స్క్రీన్ నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆన్ స్క్రీన్ నీకు యాక్టింగ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన రోల్ నేను పర్ఫామ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన డైలాగ్ నేను టైంకి చెప్పి బయటకు వస్తున్నాను, ఇది కదా నీకు కావాలి. కానీ బయట మనము ఆ క్లోజ్నెస్ అనేది ఉంటేనే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా వస్తాయి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ, 100% ట్రూ, 100% ట్రూ. నువ్వెవడో తెలియనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి కో డైరెక్టర్ ఒక రీజన్. దానికి నాకు సార్ తెలీదు, సందీప్ సార్ తెలీదు, నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హిమ్. అసలు సినిమా జరుగుతుందని కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డిడ్ ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ దానికి బిఫోర్ నేను ఒక 2 ఫిలిమ్స్ చెప్పాను కదా, అల్లా నరేష్ గారి ఫిలిమ్స్లో చేశాను అనుకున్నాను. అవి కూడా ఆయన చూసి షీ కెన్ డూ అని చెప్పి ఆయన పిలిచారు అక్కడ. సో నేను ఆ సెట్లో చేసినప్పుడు ఆయనతో కొంచెం మాట్లాడటం విధానం కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ చూసి ఆయన ఓకే షీ విల్ డూ, మన బడ్జెట్లో కూడా తను ఉంది అని చెప్పి పిలిచారు. నేను ఎవరు తెలియకుండా నువ్వు అంటి ముట్టనట్టు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని నిన్ను ఎవరు పిలవడు, యాటిట్యూడ్ అనుకుంటారు. ఈమె సినిమా చేస్తుందా లేదా, ఈమెకి ఇంత యాటిట్యూడ్ ఉంది, అవసరమా మనకి అని అనుకుంటారు. ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. ఇట్ షుడ్ బి. అది ఏ లిమిట్ వరకు? అది వాళ్ళిద్దరు ఇష్టం ఇంకా. ఓకే. బట్ సినిమా చేయడానికి
ఫ్రెండ్లీ నేచర్ కి సంబంధం లేదు. ఒక అవకాశం రావాలి అంటే నువ్వెవరో తెలియాలి కదా మనిషికి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే ఎందుకు పిలిచారు, ఎవరి ద్వారా పిలిచారు? తెలిసిన వాళ్ళ మీకు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? నా నెంబర్ తీసుకొని ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి? మీకు ఎంతో మంది ఉన్నారు, ఎందుకు పిలుస్తారు? ఏం క్యాల్కులేట్ చేసి చెప్తారు? కరెక్టే కదా, తెలియనప్పుడు ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు చెప్పండి, వాళ్ళందరూ నన్ను పిలవలే కదా, మీరెందుకు పిలిచారు? సింపుల్ లాజిక్. నాకే ఇస్తున్నారే లాజిక్ సింపుల్. తెలిసి ఉండాలి, రైట్. నువ్వు బిగినింగ్ డేస్ లో నేను ఎవ్వరికి తెలియదు, బట్ స్టిల్ నేను ఒక కో డైరెక్టర్ కన్నా తెలుసున్నాను కదా, తెలిసి ఉంటేనే పిలుస్తారు. లేదా నీ ప్రొఫైల్ అన్నా యాక్టివ్ గా ఉండాలి. ప్రొఫైల్ యాక్టివ్ గా ఉన్నా కూడా ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి మనం సినిమాలోకి, ఈ అబ్బాయిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? తెలిసినవాడు తెలియనివాడు, అట్ ద సేమ్ టైం ప్రైజెస్, బడ్జెట్, ఈ అమ్మాయి ఎక్కువ ఆడుతుంది, ఈ అమ్మాయి తక్కువ ఆడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ బాగున్నాయి, ఈ అమ్మాయి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ షూట్ ఉంటుంది, సో నైట్ షూట్ ఏం చేయనంటదా, ఓకే కంఫర్టబుల్ గా డే ఎక్స్టెండ్ అయినా చేస్తుందా, లేకపోతే నేను చేయను అని వెళ్ళిపోతుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యన లేకపోతే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఓకే మనం చెప్తే చేస్తుంది, అడిగితే చేయగలుగుతుంది, మనకి ఇబ్బంది ఉండదు, సినిమాకి ఇబ్బంది ఉండదు అంటేనే పిలుస్తారు. అండ్ బాహుబలి మూవీలో కూడా మీరు యాక్ట్ చేయాల్సిన సందర్భం అనేది చేశాను. చూడండి కనిపిస్తా, తమన్నా పక్కనే కనిపిస్తాను. నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేదు. అయ్యో నేను ఒక హాఫ్ డే మాకు రిహార్సల్స్ ఉండే, ఇంకో హాఫ్ డే షూట్ ఉండేది. జనరల్ రాజమౌళి గారి సినిమాలు అలానే ఉంటాయి, నాట్ ఎవ్రీ డే నీకు షూట్ ఉండదు. 1 day షూట్ 1 day రిహార్సల్, 2 day రిహార్సల్ 1 day షూట్ ఉండే. సో మాకు ఇండోర్ లో జరిగింది. ఆ తమన్నా ఎపిసోడ్ ఉంటుంది చూడండి, అందరూ వచ్చి మాట్లాడటము, ఏదో ఒకటి చేయాలి అని అనుకో, ఆ సీన్స్ అన్నిట్లో నేను ఉంటా, కరెక్ట్ పక్కనే ఉంటా. ఇంకొక అమ్మాయి కూడా ఉండదు, నేనే అమ్మాయి, ఒక్క అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలే ఉన్నారు. సో అది ఇసుక వేశారు, కింద అంతా ఇసుక వేసి టైట్ గా షూస్ వేసారు. నాకు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, ఎక్కువ సివియర్ ఉండింది నాకు అప్పుడు SLE. సో నడవడానికి కూడా ప్రాబ్లం ఉంటే లేదు ఈ సినిమా మిస్ అవ్వకూడదు, బాహుబలి లైక్ సార్ది, రాజమౌళి గారిది చేయాలి, అండ్ నా ఫేవరెట్ ప్రభాస్ది, సో చేయాలి అనుకొని నేను ఎవ్రీ 1 hour, ½ an hour టాబ్లెట్ వేసుకొని నేను వెళ్ళాను షూట్కి. పెయిన్ కిల్లర్ రెసిప్రాక్సోన్ వేసుకొని, డోలో 650 వేసుకొని నేను వెళ్ళాను. బట్ స్టిల్ ఐ కుడెంట్ డూ ఇట్. ఆ ఇసుకలో కాలు పెట్టి నడవడం, పరిగెత్తడం నాకు వల్ల అవ్వలే. సో వాళ్ళకే అర్థమైపోయింది ఎందుకు ఈ అమ్మాయి ఆగిపోతుంది అనుకున్నా. సెడ్ లైక్ నాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే అవుట్డోర్ షూట్లో నన్ను డూప్గా కూడా వాడుకోవడానికి అని అనుకున్నారట, తమన్నా ప్లేస్లో ఎక్కడన్నా అవసరం అయితే. బట్ నాకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా డేర్ చేస్తారు? సో ఐ మిస్ దట్. మళ్ళీ తర్వాత నాకు రాలే ఛాన్స్. ఇంకా ఆ టైంలో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత అండి బాహుబలి? అప్పుడు 15 అండి. 15 per day. 15K. రెమ్యునరేషన్స్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి. 15K అప్పుడు నాకు. నా ఫస్ట్ సినిమాకి 15Kనే, దమ్ము కూడా 15K. ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ అనేది కూడా మళ్ళీ చేయాలి అనుకుంటున్నారు, కొన్ని చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా మీకు వస్తూ ఉన్నాయి? నాట్ బోల్డ్ క్యారెక్టర్స్, ఓపెన్ గా చెప్తున్నా. నిన్న మొన్న మా ఫాదర్ కూడా కూర్చొని ఉన్నారు, ఎవరో ఫోన్ చేశారు, చేసి ఇట్లా సీన్ కొన్ని బోల్డ్ గా డైలాగ్స్ చెప్పాలి అని అంటే నేను చేయను అని చెప్పేసా. ఇంకో సెకండ్ వర్డ్ నేను వినలే. ఎందుకు ఈ డిసిషన్? నేను చేయను అన్నా. నా ఫిలిమ్స్ నా వాళ్ళు కూడా చూడాలి కదా, నా ఫ్యామిలీ చూడాలి. నాకు ఇది రియలైజేషన్ లేట్ గా వచ్చింది. స్టార్టింగ్ లో ఏంటంటే మనం మాస్ కి రీచ్ అవ్వాలని అనుకున్నా నేను, నా క్యాలిక్యులేషన్ అలానే ఉండింది. బిగినింగ్ డేస్ లో చేశాను కొన్ని ఫిలిమ్స్, బట్ ఏ ఫిలిం చేసినా నేను డమ్ గా వెనక కూర్చోవడము, లేకపోతే కాఫీ కప్పులు తీసుకొచ్చి ఇవ్వడాలు అట్లాంటివి నేను ఎక్కడ చేయలేదు. ఏ సినిమాను మీరు పిక్ చేయండి, నేను ఎక్కడ చేయలేదు. ప్రతి దాంట్లో ఒక డైలాగ్ ఉండాలి, హీరోయిన్ కి నేను ఒక్కటే ఫ్రెండ్ అయి ఉండాలి, హీరోకి నేనే సిస్టర్ అయి ఉండాలి, ఇట్లా క్యాలిక్యులేషన్స్ లోనే ఉన్నా నేను. అలా ఉంటేనే నేను చేశాను, లేకపోతే చేసేదాన్ని కాదు. సో అలా వచ్చి ఇప్పుడు సడన్ గా బోల్డ్ సీన్స్ అంటే నేను అనుకున్నా ఓకే మాస్ కి రీచ్ అయిపోతాను, ఎక్కువ రీచింగ్ ఉంటుంది అని పడపడా చేసా. అది బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టడం మంచి ఫేమ్ అనేది తీసుకొచ్చింది, కానీ నా ఫ్యామిలీ చూడట్లేదు. సో నా ఫాదర్ ఎక్కువ చూడాలి, మా మదర్ చూడాలి, మా బాబు పెద్దోడయ్యాడు, సో వాడి ఫ్రెండ్స్ చూడాలి అనుకుంటా కదా. సో అట్లా
యూజువల్గా ఆ బోల్డ్ సీన్స్ అనేది చేసేటప్పుడు సో హౌ డు యూ ఫెల్ట్ సంథింగ్? ఏముండదండి, వెరీ కంఫర్టబుల్. బయట నుంచి చూసే ప్రజలకి డిఫరెంట్, వాళ్ళ మూడ్స్ నేను క్యాలిక్యులేట్ చేయలేనండి, వాళ్ళు వేరే ఉంటారు. బట్ డైరెక్టర్ హీ మేక్స్ అస్ ఫీల్ కంఫర్టబుల్. సో నేను చేసిన డైరెక్టర్ రవిబాబు సార్, ఆయన చాలా ప్రొఫెషనల్. ఏదైనా ఉన్నా కూడా వచ్చి కరెక్షన్స్ చెప్పేవాళ్ళు, ఇలా ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఇలా చెప్పేవాళ్ళు తప్ప వేరే ఏం ఉండేది కాదు. దట్స్ ఇట్. సందీప్ సార్ ఈజ్ ఆల్సో వెరీథింగ్. రొమాన్సింగ్ విత్ విజయ్ దేవరకొండ ఏమన్నా ఉందా అండి? నిజం చెప్పండి, రొమాన్స్ ఉందా అసలు అక్కడ? వచ్చే టైంలోనే చెడిపోయింది కదా, సో ఇంకెక్కడ ఉంది? ఇంకొంచెం ముందు పోయింటే బాగుంది అనిపించింది. అలా జనాలు అనుకున్నారు, రైట్, అది అనుకునేలా చేశారు. అదే కావాలి, జనాలు రియాక్ట్ అవ్వాలి. అది ఏడుపు, నవ్వు, ఏమన్నా కానీ అనుకున్నా. కామెడీ సీన్స్ నాకు ఇవ్వట్లేదు. సో యాక్షన్ పార్ట్ ఏడ్చేవంటే ఆ గ్లిజరిన్ వేసుకొని నలుగురిలో కూర్చొని ఏడిపించారే తప్ప నాకంటూ ఒక సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలే. సో అది కుదరదు అనుకున్నా. సో బ్లైండ్ గా వెళ్ళిపోయా, అంతే. క్లిక్ అయింది. బ్లైండ్ గా వెళ్ళిపోతేనే ఇలా క్లిక్ క్యాలిక్యులేటెడ్ గానే వెళ్ళాను, బట్ బ్లైండ్ గా ఓకే చెప్పేసాను. ఓకే. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న క్యారెక్టర్స్ బోల్డ్ క్యారెక్టర్స్ కాకుండా వేరే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైనా నేను రెడీ. ఏదైనా నేను రెడీ. ఓకే. సో ఇప్పుడు హెల్త్ వైజ్ కూడా ఐఎమ్ ఓకే. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నైస్. ఒక్క బోల్డ్ సీన్స్ నేను చేయను అని బోల్డ్ డైలాగ్ కూడా నేను చెప్పను అని స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్నా. కాకపోతే ఇప్పుడు కామెడీ కూడా నేను చేయను బోల్డ్ గా అని చెప్పేసాను. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అంటే కోవిడ్ తర్వాత నుంచి అభిరుచి అనేది కంప్లీట్ అయిపోయింది కదా, అయిపోయారు. ఇప్పుడు ఎవరు బోల్డ్ సీన్స్ కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను చేసినప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి యూట్యూబ్ లో అన్ని దొరికేస్తున్నాయి కదా, ఇంక నాదే చూడాలనే ఉంది, మన సీన్సే చూడాలనే ఉంది, అవసరం లే. కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదా, అందుకోసం చూస్తూ ఉంటానేమో. సో నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అని చెప్పేస్తున్నా. చాలా మిస్ అవుతున్నాయి కూడా నాకు అలా. కొంతమంది కావాలని అప్రోచ్ అవుతున్నారు, సో అది అర్థమైపోతుంది. సో వద్దులేండి, నేను చేయను అని చెప్పిన తర్వాత డోంట్ ఫోర్స్ మీ. కమింగ్ టు ద ఫ్యామిలీ వైస్ ఎలా ఉంది ఏంటి? బాబు పెద్దోడయ్యారన్న కదా, సో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అందరూ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ వేసినా, ఇది కొంచెం క్లోజ్ అప్ వేసుకోండి. కాదు, అంత పెద్ద కొడుకున్నాడని తెలియదు అసలు. ఎర్లీ మ్యారేజ్, సో అందుకని. ఒకసారి మీ లైఫ్ లో ఒక బ్యాడ్ ఫేస్, రిలేషన్షిప్ వల్ల ఒక బ్యాడ్ ఫేస్ అనేది చూసారు. ఇదొకటేనండి నా బ్యాడ్ ఫేజ్. నేను మ్యారేజ్ కూడా నేను బ్యాడ్ ఫేజ్ అనుకోను, బికాజ్ అది నాకు ఎప్పుడు తెలియనప్పుడే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో అది నేను అసలు అది నేను పెద్ద కేర్ కూడా చేయలేదు, బికాస్ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు అప్పుడు. మా ఫ్యామిలీ కూడా వద్దు, అవసరం లేదు అని అనుకున్నాం మేము. సో ఇది మాత్రమే నా బ్యాడ్ ఫేజ్ లైఫ్ లో. ఇంత వచ్చి ఇంత సక్సెస్ అయిన తర్వాత నేను ఇది పడ్డాను చూడండి, అందుకే నేను వదలలేకపోతున్నా. ఇది కేస్ అవ్వాల్సిందే. ఈ రిలేషన్షిప్స్ అనేది జరిగిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళాలని కానీ ఉంటదండి, ఉంటదిగా, మనిషి అన్నాక ఖచ్చితంగా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. చచ్చిపోవు ఎక్కడ, అవి చచ్చిపోయినాయి అంటే నువ్వు నీ పేరెంట్స్ తో కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు. సో ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ లైఫ్. సో వాటికి లైఫ్ ఉంటది. కాకపోతే అది అందులో వెళ్తామా వెళ్ళమా అన్నది డిపెండ్స్. నేనైతే వెళ్ళను, ఎందుకంటే మై ఎంటైర్ టైమ్ వాజ్ లైక్ విత్ మై సన్ ఓన్లీ. అయిపోతుంది వాడితోనే. ఇప్పుడు 4.5, ఇప్పుడు వాడి జాబ్, ఇంకా వాడి పెళ్ళి కథ, సో చాలా ఉన్నాయి. ఈ లోపు నేను సెటిల్ అయిపోవాలి మంచిగా. సో అప్పుడు ఖాళీగా ఉన్నాను నేను, అందుకే నా దరిద్రంలోకి దిగాను. సో ఇప్పుడైతే ఖాళీ లేదు. అడవిలో పులుల చుట్టూ తిరుగుతూ హాయిగా ఉంది. పులుల చుట్టూ తిరుగుతుంటేనా? అవి మా చుట్టూ తిరుగుతున్నాయి, మేము వాటి చుట్టూ తిరగట్లే. అవే చక్కగా వస్తున్నాయి మా దగ్గరికి, దా వచ్చి ఫోటో తీసుకోవని చెప్పి. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ థింగ్ మీరు అప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసింది ఏంటి? ఏం లేదు, ఐ ఎంజాయ్డ్. లైక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ పుల్ అంటేనే ఏం లేదు. ఇంత దరిద్రాన్ని చూసిన తర్వాత మనం ఏది స్కేరీ అనుకోం, ఇదే స్కేరీ. ఐ ఫేస్ మెనీ అండి. నేను ఒక నమ్మకము ఇవన్నీ లాస్ అయిపోయింది ఇక్కడే. నేను ఈవెన్ నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఆ టైంలో, ఆ అమ్మాయి కూడా ఎంత చీట్ చేసిందంటే, నాతో ఉంటూ నాకేదో సపోర్ట్ ఇస్తున్నట్టు నాతోనే పడుకొని తను నైట్ నా దగ్గరనే ఉండే. తను
ఉండి నా దగ్గర మ్యాటర్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పింది. నాకు అర్థమయ్యేది కాదు, ఎట్లా వీళ్ళు తెలుస్తుంది వీళ్ళకి నా అడ్వకేట్ ఎవరు, నేను ఎవరికి రివీల్ చేయట్లేదు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, ఉన్నది అజయ్ ఒక్కడే. సో అజయ్కి కూడా నేను కొన్నిసార్లు చెప్పకపోయేదాన్ని కొన్ని విషయాలు, ఎలా తెలుస్తున్నాయని చూస్తే నేను ఈమె ఫోన్ ఒకసారి ఒక పేమెంట్ చేయాలి నాకు, గూగుల్ పే ఇది ఓపెన్ చేసి ఇవ్వా అని చెప్తే అప్పుడు ఓపెన్ చేసి ఇచ్చి నెంబర్ డయల్ చేసినప్పుడు కరెక్ట్గా వీళ్ళ నెంబరే నేను టైప్ చేసా, కరెక్ట్గా వచ్చింది పేరు. ఓకే గాట్ ఇట్. ఇంకా నేనేం అనలే, ఇంకా త్రోడ్ అనే అనాలి, తోస్ అవతలేసా ఆమెని, లిటరలీ ఫిజికల్లీ ఐ త్రోడర్. నా కోపం వస్తే అంతే ఉంటది. అరే ఇంత మాటలోనే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే ఇంకా యాక్షన్స్ లో కూడా అలాగే ఉంటది. త్రోడర్ ఫ్రమ్ మై హౌస్. చిన్న ఇన్సిడెంట్ తీసుకుని ఏదన్నా చిన్నది నాకు కావాలి ఇప్పుడు గొడవకి అనుకున్నా, గొడవ పెట్టుకొని తోసేసాను బయటికి, అయిపోయింది అక్కడితో. ఎందుకు వీడినే నేను చాలాసార్లు తోస్తాను నా ఇంట్లో నుంచి. వెన్ ఐఎమ్ యాక్టివ్ ఫిజికల్లీ సో ఐ కెన్ డూ ఎనీథింగ్, వెన్ ఐఎమ్ నాట్ ఫిజికల్లీ యాక్టివ్ ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. నాకు నేనే డమ్ అయిపోతా. సో ఐ విల్ నాట్ గో అవుట్, నేను బయటికి కూడా వెళ్ళను. సో ఐ విల్ బీ ఇన్ మై హోమ్, దట్స్ ఇట్. నాది ఇక్కడ నా వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ అక్కడ బెడ్, అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా ఐ యూస్ టు టేక్ హెల్ప్ ఆఫ్ మై మదర్ సమ్ టైమ్స్. అంత క్రిటికల్ ఉంటది నాకు. సో ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, అంతా బాగుంది. ఫుల్ తిరుగుతున్నాను. కెమెరా నేనే అసలు ఐ కుడెంట్ బిలీవ్. అది మాకు లో ఫ్రేమ్ కావాలి, మాకు లో హ్యాండిల్లో, అంటే మేము ఆల్మోస్ట్ జిప్సీ నుంచి ఇట్లా హ్యాండ్ బయట పెట్టి షార్ట్స్ తీయాలి. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అమ్మ నేనే ఇంత తీసాను అనుకుంటా ఒక్కొక్కసారి. ఐ లవ్ మై పిక్చర్స్. తనకైతే అడవుల్లో తిరుగుతూ మళ్ళీ అయితే ఆ అడవుల నుంచి బయటికి వచ్చి సినిమాలు అనేది కూడా చేయాలని కూడా కోరుకుంటున్నా. చేయాలి, బికాజ్ ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ కదా, నేను అన్ని రోల్స్ చేయను అని చెప్పేస్తున్నాను. పేమెంట్స్ ఉంటాయి, ఇన్ని సినిమాలు చేసి ఇంత కెరీర్ వచ్చిన తర్వాత ఇంకా 5,000కి 10,000కి నేను చేయలేను. చేయాలనుకున్న నాకు ఆ రోల్ నాకు నచ్చాలి, బాగుంది, చేద్దాము, పెద్ద హీరో కదా చేద్దామని నాకు కూడా అనిపించాలి. సో నాకు అలా అనిపించట్లేదు. ఉంటాయి కదా మనకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ లో, ఇది చేయాలి అది చేయాలి, ఇంత చేసి కూడా ఇంకా ఎందుకు ఆ సినిమా ఈ సినిమా అనుకుంటా. మీరు ఫస్ట్ నుంచి ఒక క్యాలిక్యులేటర్ గానే వెళ్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ అలానే ఉన్నా. సో అందుకని నేను అన్ని సినిమాలకి నేను ఓకే చెప్పట్లేదు కూడా. నాకు నచ్చిన కొన్ని సినిమాలకి ఇలాంటి కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి, నేను అవి మిస్ అవుతున్నా. సో అన్నీ కావాలి కదా, ఇప్పుడు టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు సర్వైవల్కి ప్రాబ్లం లేదు, అండ్ ఐఎమ్ క్యారింగ్ మై లైఫ్. సో సినిమా వచ్చినప్పుడు చేద్దాం, మనకే వస్తుంది, ఎందుకు రాదు. ముక్కొంకరా మూతొంకరా అనుకుంటాను నేను. వంకర్లు ఉన్న వాళ్ళకే వస్తున్నప్పుడు మనకెందుకు రావండి. కానీ మీరు చెప్పిన అన్ని వాటిలో కల్లా నేను బిగ్ షాక్ అయిపోయింది అబ్బాయి విషయంలోనే. పెద్ద కొడుకు ఉన్నాడా అని చెప్పేసి వాడిని ఇంట్లో పెట్టే వచ్చాను మా మమ్మీ దగ్గర. ఓకే, వాడు అంత ఉంటాడు కానండి, ఈజ్ లైక్ వెరీ కిడ్డిష్, చాలా కిడ్డిష్ అసలు. షిన్షాన్ చూస్తాం ఇద్దరం కలిసి, డోరేమోన్ ఇవన్నీ చూస్తాం మేము. వి బోత్ అట్లా. ఈజ్ నాట్ లైక్ అడల్ట్ లాగా అట్లా ఏమి ఉండడు, నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండడు. స్టిల్ లైఫ్ లో ఒక డిఫరెంట్ ఫేస్ అనేది చూసిన తర్వాత ప్రెసెంట్ ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది కూడా లీడ్ చేస్తున్నారు. ఎక్కువ పీస్ఫుల్ అనిపిస్తుంది ఇంకా, ఎందుకంటే కష్టం తెలిసిన వాడికి సుఖం వాల్యూ తెలుస్తుంది కదా. అట్లనే అంత పీస్లెస్ స్టేజ్ నుంచి పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ, ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదు, మంది మనం లీడ్ చేస్తున్నాం, ఎవరిదేగా డిపెండ్ అక్కర్లేదు, మన టైం మనది, మనం ఎప్పుడు లేచినా మన వరకు మనకుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి, కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 6 months వరకు నాకు ఇంకా అదే టైమింగ్ రన్ అవుతా ఉండే. 10:30 అయింది, 10 అయింది, ఓ ఇప్పుడు వెళ్ళక్కర్లేదు కదా, ఓకే హ్యాపీ, ఇట్లా ఉండేది నాకు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. 10 అంటే 10 కల్లా వెళ్ళిపోవాలి, ఇది చేయాలి అది చేయాలి, 2 అవుతుంది. అది ఒక 6 months ఉండింది నాకు. ఆఫ్టర్ దట్ వచ్చి అనుకొని ఐ కేమ్ బ్యాక్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏమైనా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? జరుగుతుంది, ఒకటి తమిళ మూవీ ఓకే చెప్పాను, అది జరుగుతుంది. 2 days వదిలేండి, అది రిలీజ్ అయ్యి నా సీన్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉంటే అప్పుడు జనాలే చూస్తారు కదా, ఓకే శ్రీసుధా ఈజ్ బ్యాక్ అనుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పను, మంచి సినిమా, పెద్ద సినిమా, పెద్ద హీరో, అన్ని పెద్దగానే ప్లాన్ చేసుకొని పెద్దగానే ఉండే. సో అది రిలీజ్ అయ్యి నా రోల్ కూడా పెద్దగా ఉంటే అప్పుడు పీపుల్ కమ్ టు నో. నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ లోనూ నేను ఈ సినిమా చేసిన సినిమా ఎప్పుడు చెప్పలేదు. చేసిన సినిమాల గురించి మాట్లాడాను తప్ప చేయబోతున్న సినిమాలు ఎప్పుడు నేను చెప్పాను. నాకు తెలుసు సినిమా గురించి, ఎప్పుడు ఏది కట్ చేస్తారో తెలియదు. అంటే అది చాలా మంది
ఆర్టిస్టులు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో పెద్ద పెద్ద సినిమాలకు హీరోలే తగ్గట్టు మనం face వెళ్ళిపోవాలి చేస్తారు. అంతే. అంతే మన ఆ సినిమాలో మనకి రాసి పెట్టుంది జరుగుతుంది అంటే ఓకే ఇది నా సినిమా అనుకుంటా అంతే, లేకపోతే నా సినిమా కాదు. డబ్బులు వచ్చినాయి కదా అంతే. సో డబ్బులు మాత్రం ముందు తీసేసుకుంటాను. ఈ డబ్బుల విషయంలో బాగా ఎఫెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. చాలా లేదు, ఫస్ట్ నుంచి అంతే ఉన్నాను. సో డబ్బుల దగ్గర ఇది కూడా చెడింది. నా డబ్బులు నాకు ఇంపార్టెంట్ అంతే. నాకు ఎవడే ఇవ్వలేదు, నాది నేను కష్టపడి సంపాదించుకుంటున్నప్పుడు నాది నాకు ఉండాలి. చాలా డబ్బుల దగ్గర నేను చాలా కీన్. ఇప్పటికి ఎప్పటికీ ఉండాలి, అది ఉండాలి. మన డబ్బులు మన కష్టపడి అనుకుంటారు డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఇవాళ కాకపోతే రేపని, కానీ అవ్వదండి. ఇవాళ సంపాదించుకుంది ఇవాళ నువ్వు దాచుకోవాలి. రేపు ఎప్పుడో వస్తుంది అని చెప్పి రిలేషన్స్ కి పోతే ఉన్నది కూడా పోతుంది. టైం అండ్ మనీ వెరీ ఇంపార్టెంట్. తనకైతే ఇంటర్వ్యూలో చాలా మంచి చక్కటి ఆన్సర్స్ అనేది కూడా చెప్పారు, కొన్ని హాట్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి తెలుగు మూవీస్ లో కనిపించాలి, అది ఉంటది. అప్పుడు మంచి మూవీ వచ్చిన తర్వాత ఐ డ్రీమ్ కి వస్తా. మళ్ళీ మనమే డ్రీమ్ అని చెప్పి ఈ ఐ డ్రీమే నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు. యూ డ్రీమ్ అని పెట్టుకోవచ్చు కదా, లేకపోతే యువర్స్ డ్రీమ్ అని పెట్టుకోవచ్చు కదా, ఐ అండ్ యూ డ్రీమ్ అని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మనల్ని మనం అనుకునేటప్పుడు ఐ డ్రీమ్, మేము మీరు ఇప్పుడు అనుకునేటప్పుడు ఐ డ్రీమ్. స్వార్థం ఉంది మీకు. ఇప్పుడు మీ కళలు మీరు కంటున్నారు, మా కళలు మేము కంటున్నాం. ఎవరి కళలు వాళ్ళు కనండి అనే టైప్ లోనే. కళలు కంటా ఉందాంలేండి. కళలు కనకూడదు, దాన్ని సద్వినియోగం కూడా అంటే రియాలిటీలో కూడా మనం తెచ్చుకోవాలి. అందుకే కళలు కనాలి. అందుకే మీరున్నారు కదా బయటికి వెళ్ళడానికి మమ్మల్ని. థ్యాంక్ యూ శ్రీసుధ గారు. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్ ఫర్ మీ. గైస్, మరి శ్రీసుధ గారి లైఫ్లో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయో మరి చెప్పేశారు కదా. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.